అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీస్ ఇన్ ద వైజాగ్ ఉంటాను. ఆ కంపెనీలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు విని మేము దిగ్భ్రాంతి చెందాము. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో మృతుల కుటుంబాలకు సంపూర్ణమైన సహాయం ప్రభుత్వం తరఫున అందాలని ఇప్పటికీ కలెక్టర్ గారు ప్రభుత్వం తరఫున ₹1 ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో ₹1 ఆర్థిక సాయం అనేది మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ప్రభుత్వం తరఫు నుండి కూడా ₹1 కాకుండా మృతుల కుటుంబాలు సుమారుగా 18 మంది ఇప్పటికే మరణించున్నారు. ఆ మరణించిన కుటుంబాలకు ₹2 కోట్ల ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సహాయం అందించాలని, అంతేకాకుండా ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం ఒక భరోసా ఇస్తూ ఇప్పటివరకు ఫార్మా కంపెనీ ఆ కుటుంబాలకి ఏ విధమైన భద్రత కల్పిస్తుందో వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఏ విధంగా ఆర్థిక సహాయం నా కుటుంబాలకు ఫార్మా కంపెనీ కూడా వారు అనౌన్స్ చేయలేదు. ఫార్మా కంపెనీ కూడా ముందుకు వచ్చి ఆ మృతుల కుటుంబాలకు వారు ఎంత ఆర్థిక సహాయం చేయదలుచుకున్నారు, మరి ఆ కుటుంబాల్లో కుటుంబ సభ్యులకు శాశ్వత ఉపాధి కల్పించే విధంగా అదే ఫార్మా కంపెనీలో వారు అకామిడేట్ చేయాలని ఫార్మా కంపెనీని కూడా మేము డిమాండ్ చేస్తూ సుమారు 20-25 మంది క్షతగాత్రులు వివిధ హాస్పిటల్స్ వాటర్ కేజీహెచ్ మెడికల్ అనకాపల్లి హాస్పిటల్స్ అడ్మిట్ అయి ఉన్నారు. మరి వారికి క్షతగాత్రులకు ఏ విధమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది? ప్రభుత్వం తరఫున ఇంజ్యూర్డ్ పర్సన్స్కి ఆర్థిక సహాయం ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ప్రతి ఒక్క ఇంజ్యూర్డ్ పర్సన్ కూడా మినిమం కనీసం 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ వారు రికవరీ అయ్యి ఇంటికి వచ్చింది అంటే పోస్ట్ రికవరీ పీరియడ్లో కూడా వారు నిత్యంగా వారు చేసే ఉపాధికి వాళ్ళు వెళ్ళలేరు. కొంతమంది ఫ్రాక్చర్స్ అయి ఉన్నారు. సో అటువంటి వారికి పోస్ట్ రికవరీ పీరియడ్లో కూడా ప్రభుత్వం అన్ని విధాల అండదండలు అందించాలని, మరి అట్ ద సేమ్ టైం ఫార్మా కంపెనీ కూడా ఇంజ్యూర్డ్ పర్సన్స్కి ఏ విధంగా ఆర్థిక సహాయం అందిస్తుంది, ఏ విధంగా ఆ బాధ్యత వస్తారో ఫార్మా కంపెనీ కూడా ముందరకు వచ్చి అనౌన్స్ చేయాలని, అంతేకాకుండా మనం విశాఖపట్నంలో వివిధ సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాల ఫార్మా కంపెనీస్తో పాటు మిగతా కంపెనీస్ కూడా సేఫ్టీ చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీ వారిని డిమాండ్ చేస్తూ ఫార్మా కంపెనీ వారు కూడా ముందుకు రావాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో వారు సింపుల్గా ₹1 కోటి చెప్పేసి అంటే ఒక ప్రాణం విలువ ₹1 కట్టి వారు వెళ్ళిపోవటం. అది ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను, మ్యారేజ్ అయ్యి 8 మంత్స్ అయింది, ఆ అమ్మాయి 6 మంత్స్ గర్భిణి. ఆ అమ్మాయి అడుగుతుంది, అమ్మ నా భర్త అక్కడ పడుకున్నారు తీసుకురండి అని ఆమె ఓపోతుంది. ఆమె భవిష్యత్తే ఆ పుట్టిన బిడ్డకు భరోసా ఏ విధంగా ఈ ప్రభుత్వం భవిష్యత్తుకి భరోసా ఇస్తుంది, ఏ విధంగా ఈ ఫార్మా కంపెనీ ఆ పుట్టిన బిడ్డకు ఆ తల్లికి భవిష్యత్తు ఇస్తారో వారు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరి నాతో పాటు సీనియర్